ఈ 2026 చాలా స్పెషల్గా స్టార్ట్ అయింది బ్రో. పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ అంటే అందరూ ఇన్స్టాగ్రామ్లో చూసి మనం కూడా పోదాం అనిపించేది. 18th జనవరి లాస్ట్ డేట్. సో వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. సండే ఈవినింగ్ ఒక 2-3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్లో బిగ్ బెలూన్, ఆ బిగ్ బెలూన్ చూడడం నాకు మస్తు అనిపించింది. పారాషూట్ షేప్లో బిగ్ బెలూన్ ఉంది. పెద్ద ఎగ్జిబిషన్ లాగా చేశారు. నేనేదో ఇక సండే లాస్ట్ డే ఎవరు ఉండరు అనుకున్నా. మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఇక కొంచెం బిజినెస్ కూడా నడిచింది. పానీపూరి, సమోసా, బెలూన్స్, ఎవరికి వాళ్ళకి నచ్చేలాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళి అది చూసేసి వస్తారు. బిగ్ బెలూన్లో ఏం లేదు, ఆ బెలూన్లో కూర్చుంటే ఒక 15-20 మీటర్స్ పైన అలా తీసుకెళ్ళి అందరం చూస్తూ ఉంటారు. పబ్లిక్ని దించేస్తాడు. అది కూడా ఒక 5 minutes 10 minutes కూడా ఉంటుంది బ్రో, 5-6 minutes అంతే. నేను వచ్చేలోపు బెలూన్స్ అనేది అయిపోయినాయి. వెదర్ సరిగ్గా లేదని బెలూన్స్ మొత్తం దించేస్తారు. చాలాసేపు వెయిట్ చేస్తే ఫైనలీ అందులో గ్యాస్ నింపి బిగ్ బెలూన్ని మళ్ళీ ట్రై చేసి, ఎందుకంటే కస్టమర్స్ ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎలాగైనా బిగ్ బెలూన్ అది అందులో గ్యాస్ నింపి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి, నెక్స్ట్ ఇయర్ ఉండదో తెలియదు కానీ ఎన్నో 13-14 కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ లైట్గా ఇలా అట్రాక్ట్ చేశారు. మన వీడియోస్కి వ్యూస్, లైక్స్ చాలా బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వీడియో నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి గురించి పెడదాం అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ఈవెంట్ వెళ్ళి ఉంటే, పరేడ్ గ్రౌండ్ వెళ్ళి ఉంటే, ఈవెంట్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే ఆ బిగ్ బెలూన్ చాలా పెద్ద మస్తు అనిపించింది. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఓకే, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో. మీకు